భారతదేశంలో మధుమేహం మహమ్మారిలా విస్తరిస్తున్న వేళ వైద్య నిపుణులు మరో ప్రమాదకరమైన హెచ్చరిక జారీ చేశారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచ డయాబెటిక్ రెటినోపతి రాజధానిగా మారుతోందని, దీనివల్ల లక్షలాది మంది చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. డయాబెటిక్ రెటినోపతి అనేది మధుమేహం వల్ల కలిగే ఒక కంటి జబ్బు. రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉండడం వల్ల కంటి వెనుక భాగంలోని రెటినాలో ఉండే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల దృష్టి మందగించడం లేదా శాశ్వతంగా చూపుపోవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రస్తుతం సుమారు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 10% నుండి 15% మందికి ఇప్పటికే ఏదో ఒక స్థాయిలో డయాబెటిక్ రెటినోపతి ఉన్నట్లు అంచనా. గతంలో ఈ సమస్య 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించేది. కానీ ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయసున్న యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మధుమేహం ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా కేవలం 10% మంది మాత్రమే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. వ్యాధి ముదిరిన కొద్దీ ఈ క్రింది మార్పులు కనిపిస్తాయి. దృష్టి మసకబారడం, కంటి ముందు నల్లటి చుక్కలు లేదా దారాలు వంటివి కదలడం, రంగులను గుర్తించడంలో ఇబ్బంది, చూపు అకస్మాత్తుగా కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే త్వరపడాలి. కంటి జబ్బు ఎందుకు పెరుగుతోందనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా లేకపోవడం మొదటిది. అలాగే మధుమేహం వచ్చి 10 నుంచి 15 ఏళ్లు దాటిన వారిలో ఈ ముప్పు అధికంగా ఉంటోంది. అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, ధూమపానం వల్ల కంటి నరాలు మరింత త్వరగా దెబ్బతింటాయి. అందుకే మధుమేహం ఉన్నవారు చూపు బాగున్నా సరే ఏడాదికి కనీసం ఒకసారి డైలేటెడ్ ఐ ఎగ్జామ్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే లేజర్ ట్రీట్మెంట్ లేదా ఇంజెక్షన్ల ద్వారా చూపు పోకుండా కాపాడవచ్చని వెల్లడించారు. మధుమేహం కేవలం కిడ్నీలు, గుండెపైనే కాదు కళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. షుగర్ ఉంటే కళ్ళు చెడిపోతాయనే అవగాహన ప్రతి ఒక్కరిలో రావడం ఇప్పుడు అత్యవసరం.